హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు EFG ఛానల్. EFG అంటే అన్లాక్ ది 4 స్టెప్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్న టాపిక్ ఏంటిదంటే, నన్ను చాలామంది కూడా డౌట్స్ అడుగుతున్నారు. బ్రదర్, మరి టాటోస్ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని. సో టాటోస్ ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, మనకి ఒక హ్యాండ్ చూడండి, హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా మనకి టాటోస్ ఉన్నట్లయితే ప్రాబ్లం కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నట్లయితే మనకి ఎక్కడ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అదేవిధంగా కోస్ట్ గార్డ్ కానీ ఎనీ డిఫెన్స్ ఎక్కడైనా కానీ మనం చూసుకుంటే దానికైతే ఎటువంటి ప్రాబ్లం కాదు. అలా కాకుండా మనకి ఎక్కడైనా బాడీలో ఫుల్ బాడీలో మనకి ఎక్కడైనా ఉన్నట్లయితే మనకి ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకి 100% నోటిఫికేషన్లే మెన్షన్ చేస్తాడు. సో నోటిఫికేషన్లే మెన్షన్ చేస్తారు వాడికి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ నుంచి హ్యాండ్ నుంచి ఇక్కడ మధ్యలో ఉన్నట్లయితే మీరందరూ ఏం చేస్తున్నారంటే చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ట్రీట్మెంట్ కొంతమంది తీసుకోకుండా ఏం చేస్తున్నారంటే చిన్నది ఏదో సరుకు ఇట్లాంటివి పెట్టి దాన్ని చెడగొట్టడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. దానివల్ల మీకు చాలా ఇంజూరీ అనేది రావడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అలా కాకుండానే చూసుకోవాలి. మీరు లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో బాడీలో ఎక్కడైనా కానీ టాటోస్ ఉన్నట్లయితే లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోండి. సో ఈజీగా క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ సైట్ ఉంది అని అంటున్నారు. సో సైట్ ఉన్నా కానీ మనము లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో దానికి మనం ఏంటంటే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ తీసుకోవాలి 100%. ఎందుకంటే మనకి తీరా మనం ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతకి కానీ ఈవెంట్స్ కొట్టిన తర్వాతకి కానీ సో మనకి మెడికల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ మెడికల్లో మనకి సైట్లో తీసేసి మనం చాలా బాధపడతాం. ఎందుకంటే దగ్గరికి వెళ్ళిన తర్వాతకి మనకి ఒక సైట్లో అంతా ఫిట్ అయి ఉండి ఒక సైట్లో మనం అన్ఫిట్ అయినట్లయితే మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. తర్వాత మనం చాలా బాధపడతాం. సో దానికి కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి ఒక సొల్యూషన్ ఉంది. సో సైట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దాన్ని ఫాలో కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ITI. సో ఈ ITI చేసిన వాళ్ళు ఇలాంటి ఎలిజిబిలిటీ ఉంటుందని చాలామంది నన్ను డౌట్స్ అడిగారు. సో ITI చేసిన వాళ్ళకి డిఫెన్స్లో ఏ విధంగా ఒక ఎలిజిబిలిటీ ఉంటుందంటే, మనకి ITI చేసిన ప్రతి ఒక్కరు కూడా 10th క్వాలిఫికేషన్ తోటే ఉంటుంది. ఓకేనా, 10th క్వాలిఫికేషన్ తోటి మరి ఏమైతే ఉంటాయో అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని గురించి వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక ఆర్మీ కావచ్చు, ఆర్మీలో అయితే GD ఉంటుంది, అదేవిధంగా ట్రేడ్స్మెన్ ఉంటుంది. నేవీలో అయితే MR ఉంటుంది, NMR ఉంటుంది. అయితే రీసెంట్లీగా మనకు ఓకేనా రీసెంట్లీగా మనకి నేవీలో కేవలం ITI చేసిన వాళ్ళకి ఒక ట్రేడ్మెన్ మీట్ అనేది రావడం జరిగింది. అయితే మనకి ప్రతి ఒక్కరికి డిప్లొమా వాళ్ళకి కావచ్చు, ITI కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. కానీ మనకి చాలా మందికి ఏంటంటే తెలీదు, అవగాహన లేదనమాట. సో ట్రేడ్మెన్ మీట్ అనేది కూడా ఈ మధ్య రీసెంట్లీ వచ్చిన నోటిఫికేషన్. దానికి ఆల్రెడీ కొద్దిమంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది, మన ఛానల్లో చెప్పినాము. సో అడ్మిట్ కార్డ్స్ కూడా రావడం జరిగింది, ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ మనకి ఎయిర్ ఫోర్స్లో ఏమైనా ఛాయిస్ ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు. సో మనకి ఎప్పుడు ఛాయిస్ ఉంటుంది అని అంటే, మనకి ఏదైతే ర్యాలీస్ కండక్ట్ చేస్తారో అప్పుడు మనకి అవకాశం ఉంటుంది. అప్పుడు ర్యాలీస్ అప్పుడు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు. సో అప్పుడు మనం దాన్ని ఫాలో కావచ్చు. నెక్స్ట్ మనకి ఇంకా ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే, కోస్ట్ గార్డ్ ఉంటుంది. కోస్ట్ గార్డ్లో మనకి DB ఉంటుంది అన్నమాట. సో కోస్ట్ గార్డ్లో DBకి మనము 10th క్వాలిఫికేషన్ తోటి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్లో 50% ఉండి ఓవరాల్గా 50% ఉంటేనే మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఈ విధంగా మనం ఎలిజిబుల్ అవుతాం కాబట్టి మనకి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా సో 10th చేసిన ప్రతి ఒక్కరికి కానీ ఈక్వల్ టు ITI ఉంటుంది. ITI వాళ్ళకి స్పెషల్గా మనకి 2 నోటిఫికేషన్స్ ఉంటాయి. అందులో నేను చెప్పాను కదా, నేవీలో ఒకటి ట్రేడ్మెన్ మీట్ అని. సో అది ఒక నోటిఫికేషన్ అనమాట. ఇంకా మనకి చాలా ఉంటాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మీరు వాటిని ఫాలో కావచ్చు. ఇంకా మేజర్ డౌట్స్ ఏంటంటే మెడికల్ సంబంధించి, మెడికల్లో నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగానే ఉంటుంది వీడియో అనేది, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది అక్కడ మెడికల్లో కూడా. సో మీరు దాన్ని ఫాలో కావచ్చు. ఇంకా వర్కౌట్స్, రన్నింగ్, సో చాలా చెప్పాను నేను. సో వీటిని మీరు కనుక ఫాలో అయితే మీరు 100% అనేది ఒక డిఫెన్స్ గురించి మంచి అవగాహన ఉండి మీరు ప్రిపేర్ కావచ్చు. సో చాలామంది కూడా ఏంటంటే, నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ చేశాను, మీరు వాటిని ఫాలో కావచ్చు. అదేవిధంగా ఆ క్వశ్చన్స్ మీరు ఒక ఆర్మీ అయితే ఆర్మీలో మీరు ఆ క్వశ్చన్స్ ఫాలో అయితే మీరు బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. సో మీరు వాటిని ఫాలో అయిన తర్వాతకి సో మంచిగా ప్రిపేర్ అవుతే మీరు 100% గెట్ ఇన్ అవుతారు. సో ర్యాలీ అనేది మనకి ఏపీ వాళ్ళకి నవంబర్లో అని చెప్పడం జరిగింది. అయితే గుంటూరు వాళ్ళకి రీసెంట్లీ మనకి సెప్టెంబర్లో కండక్ట్ చేసిన ర్యాలీ వాళ్ళకి ఏమన్నారంటే, ఆల్రెడీ వాళ్ళకి ర్యాలీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనకి ఒక 7 months తర్వాతకి మనకి ర్యాలీ ఉంటుంది. సో మనకి ఏంటంటే వీటి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి చూసారా, ఈ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకే మళ్ళీ మీకు ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళకి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం కావచ్చు, విజయనగరము, అదేవిధంగా ఒక విశాఖపట్నము, వీళ్ళందరూ కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వీళ్ళందరూ కూడా సో మనకి నవంబర్లో ఉంటుంది ర్యాలీ అనేది. సో ఈ నవంబర్లో వీళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకి మళ్ళీ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అనేది ర్యాలీ కండక్ట్ చేస్తారన్నమాట.
సో ర్యాలీ గురించి ఎప్పుడు వస్తుందని నేను 100% ఇంకా వెబ్సైట్లోనే పెట్టలేదు. సో చాలామంది ఏమంటారంటే ఏపీ వాళ్ళకి జూన్ ఆర్ జూలైలో ఉంటుంది అని అంటున్నారు. సో జూన్ ఆర్ జూలైలో ఉంటే మనకి ఇప్పటికీ వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. మీరు చూడొచ్చు జోధ్పూర్ అని. సో వీళ్ళని చాలా 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 ఒక డిస్ట్రిక్ట్స్ అని అదేవిధంగా స్టేట్ కానీ వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి ర్యాలీస్ కండక్ట్ చేస్తారు. అక్కడ సపరేట్ డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేస్తే సో వాళ్ళు ఏంటంటే మనకి సపరేట్గా వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. సో మనకు కూడా అలానే వెబ్సైట్లో పెడతారు. ఒక 2 months ముందే మనకి వెబ్సైట్లో పెడతారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలాంటిది కూడా ర్యాలీ ఏం లేదు. సో నవంబర్లో రిమైనింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకి అక్టోబర్లో ఉంటుందని మనకి ఇంటిమేషన్ వచ్చింది. 100% ఒక 2 months ముందే మనకి వెబ్సైట్లో పెడతారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. సో ఈ విధంగా మనము మన ఒక ఛానల్లో ఫాలో అయితే మాత్రం 100% అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మీకు. తెలుగులో మొట్టమొదటి డిఫెన్స్ తెలుగు ఛానల్. సో మీరు అందరూ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ కావాలంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు 10th or ఇంటర్ కంప్లీట్ అయిపోయింది చూస్తారా. సో వీళ్ళకి డిఫెన్స్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఓకేనా, మీరు కూడా వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మన ఒక ఛానల్ అనేది షేర్ చేయండి. ఇది అనేది మంచి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.